మట్టి పురుగు కోసం ప్రభువు కదలటం అనే విషయం గుర్తుపెట్టుకోండి. అననీయ అన్నాడు, ఎవనికి ప్రభువు దృష్టి ఇవ్వమంటున్నావు? ఎవనికి ప్రభువు స్వస్థత కోసం ప్రార్థన చేయమని కోరుతున్నావు? ఆ దుర్మార్గుడా, నీ బిడ్డల్ని ప్రాణాలు తీసి జైళ్ళ పాలు చేసి చాలా కుట్రలు చేశాడే, అలాంటి వానికా ప్రభు స్వస్థత కోసం ప్రార్థించమంటున్నావు? అతనికా ప్రభు దర్శనమిచ్చావు అని అననీయ అడ్డు తగిలితే అప్పుడు ప్రభు అన్నాడు, అననీయ, నువ్వు అన్నది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు అతడు అలా లేడు. ఎందుకో తెలుసా? నేను అతన్ని దర్శించాను. నేను దర్శించి నేను అతన్ని సిద్ధపరిచిన తర్వాతనే నేను వెళ్ళమంటున్నాను. నీకు అతడు ఒక దుర్మార్గుడు, నరహంతకుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. నిజమే, అది నిన్న. కానీ నేడు విరిగి నలిగిన హృదయం గలవాడైపోయాడు. ఈరోజు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, మనుషులందరి ఎదుట అతడు నాకు సాక్షి. నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న పాత్ర. అననీయ, పౌలు, వెళ్ళు. నా నామం నిమిత్తం ఎన్ని భారములు భరించాలో, ఎన్ని బాధలు పడాలో నేను అతనికి రుచి చూపిస్తాను. పో. అతనే ఒట్టికి వదిలిపెట్టను ఆయన. పో, వెళ్ళి అతని మీద చేతులుంచు అన్నాడు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, గాబ్రియేల్ నువ్వు వెళ్ళి ఆ పని చేయనాయనా అంటే చేస్తాడు. మిఖాయేలు నువ్వు వెళ్ళి చేయనాయనా అంటే చేస్తాడు. రఫాయేలు నువ్వు వెళ్ళి చేయనాయనా అంటే చేస్తాడు. కానీ వాళ్ళు ఎవరిని పంపించకుండా అసలు ఆయనే దిగి రావటం ఏమిటి? అలాగే స్టెఫను హతసాక్షి అవుతుంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు లేచి నిలబడటం ఏమిటి? అసలు ఆయన అలా స్పందించాల్సినంత అవసరం ఏంటి? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మన స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? కానీ ఆయన హృదయంలో మనల్ని ఎంత ప్రేమిస్తాడండి, ఎంత గౌరవిస్తాడండి యేసయ్య. నాకు తెలిసి పౌలు ప్రార్థన చేసి ఉంటాడు, నాయనా నన్ను దర్శించావు, నా మనోనేత్రాలు వెలిగించావు, తరువాతి కర్తవ్యం నాకు బోధించడానికి ఎవరున్నారు ప్రభు? నన్ను దర్శించినట్టే ఆ వ్యక్తిని కూడా దర్శించి ఎవరి ద్వారా నాకు కంప్లీట్గా సత్యం బోధపడుతుందో, ఎవరి ద్వారా నేను స్వస్థత పొందుతానో, దయచేసి నాయన నువ్వే ఈ కార్యం జరిగించమని నా ప్రభువుకి విన్నవించుకొని ఉండొచ్చు పౌలు. ఆయన ప్రార్థన విని ఏ దూతనో పంపకుండా డైరెక్ట్గా ప్రభువే దిగొచ్చాడు. దర్శనమందు ప్రభు అతన్ని అననీయా అననీయా అని పిలిచాట. అంటే మనం రిక్వెస్ట్ చేస్తే, మనం కోరుకుంటే, మనం ప్రార్థన చేస్తే మన కోసం డైరెక్ట్గా ఆయనే దిగి వస్తాడు అనేది నువ్వు నమ్మలేకపోయినా అది ఒక నగ్న సత్యం. నిజమే, నీ రేంజ్ ఎక్కడ, ఆయన రేంజ్ ఎక్కడ? ఆయన రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ? నిజమే, నువ్వు అనుకున్న తలంపు కరెక్టే. కానీ ఆయన రేంజ్ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, కెరూబులు, శరాబులు, దూతల, మహాదూతల మధ్య మహిమ పొందే దేవుడు, డౌట్ లేదు. కానీ అంత గొప్పవాడైనా ఆయన మీ నాన్న, ఆయన మీ నాన్న, ఆయన మా నాన్న, మన నాన్న. దేశానికి రాజైన కొడుకు తండ్రి, రాజ్యంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వేరు, కొడుకు వేరు. రాజ్యంలో మిగిలిన వాళ్ళందరూ ఆయన అధికారాన్ని బట్టి ఆయన ముందు సాగిల పడవచ్చు, కానీ కొడుకు చనువు పోయి ఒళ్ళో కూర్చోవచ్చు, పోయి నాన్నని హగ్ చేసుకోవచ్చు, నాన్నను ముద్దాడవచ్చు, నాన్న చల్లని కౌగిలిలో సేద తీరొచ్చు. నాన్న ఏందిరా అనడు. కొడుకు వెళ్ళి నానాని తండ్రిని హగ్ చేసుకుంటే, ఏ పో వెధవా ఎవడరా నువ్వు అనడు. ఏమి నా కుమారుడా అని దగ్గర తీసుకుంటాడు. గుండె చెదిరిన వేళ నానా అని పోయి హగ్ చేసుకుంటే గద్దించడు. భయపడుకు బిడ్డ,
ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడతావని నిన్ను హక్కున చేర్చుకుంటాడు ఆయన. దేవుడు మనల్ని కుమారులనగా కుమార్తెలనగా చూచుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు నువ్వు రిక్వెస్ట్ చేస్తే నీకోసం ఆయనే దిగి వచ్చి, ఇప్పుడు సౌలు సామాన్యుడే, అననీయ సామాన్యుడే, వీళ్ళేం పెద్ద దేవుడి కంటే గొప్పోళ్ళ. కానీ ఆ సౌలు అడిగాడని ఈయన పోయి అననీయని రిక్వెస్ట్ చేసి ఒక మాట అంటాడండి. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటాడు. ప్రార్థన చేస్తే దిగొస్తావా? ప్రార్థన చేస్తే ఇంక రాకుండా ఉండలేవా? ప్రార్థన చేస్తే కదిలిపోతావా? నేను అడిగితే ఆగవన్నమాట. అవుననే చెప్తున్నాడు ప్రభు. ఎందుకు వచ్చావు నాయన, నువ్వే దిగొచ్చావు అంటే ఏం చేద్దాం నాయన? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డ మొర్ర విని నేను ఎట్లా మౌనంగా ఉండేది? నా బిడ్డ ఆర్తధ్వని విని నేను ఎలాగా ప్రశాంతంగా ఉండేది? వాని ప్రార్థనకి ఇప్పుడు జవాబు ఇవ్వాలి. అననీయ నువ్వు వెళ్ళు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. అననీయని స్వస్థపరిచే దేవుడు అననీయనా ప్రభువా? కానీ స్వస్థత ఇవ్వడానికి, తరువాతి కర్తవ్యం బోధించడానికి సౌలు విషయంలో దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. మొదటివాడు అననీయ అయితే రెండవ వాడు బర్నబా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటివాడు అననీయ అయితే రెండవ వాడు బర్నబా. సరే, బర్నబాని తర్వాత ధ్యానిద్దాం, బర్నబా సంగతి ఏందో. ఇప్పుడు అననీయ విషయంలోకి వచ్చేటప్పటికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులు ఉంచు, నేను స్వస్థపరుస్తాను అన్నాడు. కొర్నేలికి ప్రత్యక్షమయ్యేమో పేతుని పిలిపించమన్నాడు. అన్నాడా? ఇట్లాగా మోషేకేమో నీ అన్న అహరోను లేడా అన్నాడు. మనుషులను కొంతమందిని చూపిస్తున్నాడు దేవుడు. అన్నీ తానే చేయొచ్చు. ఇప్పుడు కొర్నేలికి దర్శనమల్లా ఇచ్చి మాట్లాడిన వాడు ఏ మాటల చేత అతడు రక్షణ పొందుతాడో ఆ మాటలు ఆయనే చెప్పేసేయచ్చు. కానీ పేతురు చెప్పాలి అవి. సౌలును దర్శించింది మొదట ఎవరు? ప్రభువే కదా. దమస్కు మార్గంలో దర్శించింది. చెప్పే మ్యాటర్ ఏదో అక్కడే చెప్పేసి, చేసే కార్యం లేదో అక్కడే చేసేసి వెళ్ళిపోవచ్చు ప్రభువే. కానీ మొదటి పని ఆయన చేసి తర్వాతి పని మనుషులకు అప్పగించాడు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట దేవుడు కదులుతాడు, తర్వాత నిన్ను కదలమంటాడు. నువ్వు కదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన కదులుతాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెబుతున్నాను, మొదట దేవుడు కదులుతాడు, కదిలి కొన్ని చేస్తాడు, కొన్ని చెబుతాడు. తర్వాత నీ కదలికను ఎదురు చూస్తాడు. నువ్వు కదిలి స్పందించావనుకో, ఆ తర్వాత మళ్ళీ రెండవసారి మళ్ళీ నీ పక్షంగా కదులుతాడు. 2 సార్లు దేవుడు కదలడానికి మధ్యలో నీ కదలిక, నా కదలిక అనేది ఒకటి ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. ఏమైనా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. మన స్పందనను, మన కదలికను కూడా దేవుడు ఎదురు చూస్తాడు. పూర్తిగా అన్ని పనులు దేవుడే చేసేయడండి. మనుషులుగా మన స్పందనను, మన కదలికను, మన అడుగులను కూడా దేవుడు లక్ష్య పెడతాడు అనేది ఈ శుక్రవారం వేళ మీరందరూ కూడా గుర్తించాల్సిన ధ్యానాంశం, గ్రహింపులో పెట్టుకోవాల్సిన విషయం. మర్చిపోవద్దు. దేవుని ఏర్పాటు ప్రకారం అననీయ వెళ్ళి సౌలును సమీపించగానే సౌలు గుర్తుపడతాడు. తర్వాత అననీయ సౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరా, ఇదిగో మార్గమందు నిన్ను దర్శించినటువంటి ప్రభు నన్ను పంపాడు నాయనా. నీ కంటి సమస్యను పోగొట్టడానికి ఇదిగో నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, నీ కళ్ళు 2 కూడా బాగుపడునుగాక అని ఆయన మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు కళ్ళ నుండి పొరల వంటివి రాలగా పౌలు మళ్ళా చూడసాగాడు. ఈ స్వస్థత కార్యం జరిగించడానికి ఒక మనుష్య మాతృని
దేవుడు వాడుకున్నాడు. డైరెక్ట్గా దేవుడే ముట్టొచ్చు, కానీ ఒక మట్టి పురుగును అడ్డం పెట్టాడు. ఆ మట్టి పురుగు ఒకవేళ అవిధేయుడైతే సౌలు అంతే ఉండిపోవునేమో. ఆ మట్టి పురుగు అననీయ లోబడ్డందున వెళ్ళి అక్కడ దేవుని కార్యం జరిగించాడు. మొదటిది స్వస్థత జరిగితే, రెండవది అననీయ అంటాడు, సౌలా సహోదరా, నువ్వు ఎంత ధన్యుడో నాయనా. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజల ఎదుట, ప్రధానుల ఎదుట ప్రభునామాన్ని భరించడానికి, ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నాయన. నువ్వు దేవుని పాత్ర, నువ్వు దేవుని పాత్ర నాయన. దేవుని ఏర్పాటు నీ మీద ఉంది. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ఇక తడవు చేయుట ఎందుకు? లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోనాయనా. నువ్వు కన్నవాటిని విన్నవాటిని గూర్చి క్రీస్తుకు సాక్షివై ఉండు అని చెప్పి బోధిస్తాడు. స్వస్థత ప్రార్థన చేయటమే కాదండి, తదుపరి కర్తవ్యం కూడా అననీయ బోధించాడు. స్వస్థత ప్రార్థన చేయడానికి, తదుపరి కర్తవ్యాన్ని బోధించడానికి, రెండు పనులకు దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకున్నాడు. ఆ వ్యక్తి అననీయ. మొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడో మళ్ళా తిరిగి పునః పరిశీలన ప్రభు చేస్తాడు. ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత, ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత, ఒక వ్యక్తి ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత, ఒక వ్యక్తి ఒకవేళ స్వస్థత పొందితే ఆ తర్వాత, ఒక వ్యక్తి ఒకవేళ దేవుని చేత దర్శింపబడితే ఆ దర్శనం తరువాత వీరేం చేస్తున్నారో ప్రభు ఖచ్చితంగా కనిపెడతాడండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన మనుషుని స్వస్థపరిచిన తరువాత వాణ్ణి మళ్ళా వెతుక్కుంటా ప్రభు వెళ్ళినట్టు రాయబడి ఉంది యోహాను సువార్త 9వ అధ్యాయంలో. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో అక్కడే పడున్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత మళ్ళా అతడు ఏం చేస్తున్నాడో అతన్ని వెంబడించి కనిపెట్టాడు ప్రభు. అట్లాగా అపోస్తలులను దర్శించి వాళ్ళతో మాట్లాడి శిలువ మరణ పునరుద్ధానాలు చెందిన తర్వాత మళ్ళా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఏం చేస్తున్నారో ప్రభు మళ్ళా పరిశీలించాడండి. ఈ వచనాలన్నీ మనకి ఏం సాక్ష్యం ఇస్తున్నాయంటే, మనల్ని దర్శించిన ప్రభు, పిలిచిన ప్రభు, స్వస్థపరిచిన ప్రభు, విమోచించిన ప్రభు మనల్ని ఒకసారి దర్శించి అంతటితో వదిలేయడు. ఆయన మళ్ళా పునర్దర్శనం అనేది మనకి ఇస్తూ ఉంటాడు. మళ్ళీ మనల్ని దర్శిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సౌలును దర్శించాడు, సౌలుకు దేవదర్శనం కలిగింది. దమస్కులోకి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో చూశాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల జబ్బుడిని స్వస్థపరిచి రోగం తగ్గిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడని వెతికితే దేవాలయములో కనపడ్డాడు అతడు. అప్పుడు అతనితో మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక నువ్వు పాపము చెయ్యకు అన్నాడు. అంటే ఒక్కసారి దర్శించి వదిలిపెట్టలా, సెకండ్ రౌండ్ మళ్ళా వచ్చాడు. ఇది సౌలు విషయంలోనూ, బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న పేషెంట్ విషయంలోనూ మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని సందర్భాల్లో జరిగింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడైన మనుషుని కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఊరు మొత్తం కలిసి యేసు ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడని వీడు సాక్ష్యం చెబితే, సాక్ష్యం చెప్పినందుకు గాను అతన్ని వెలివేస్తారు. వెలివేస్తే ఒక్కడే ఉండిపోతాడు. అప్పుడు మళ్ళా వెతుక్కుంటా వస్తాడు ప్రభు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఒక్కడు తిరిగి వస్తాడు సమరయుడు, 9 మంది రారు. ఆ ఒకడు స్వస్థత పొందినవాడు తిరిగి వచ్చినప్పుడు వచ్చి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా ధన్యుణ్ణి ప్రభు, నన్ను స్వస్థపరిచావు నాయన, కృతజ్ఞతలు అనుకుంటా వచ్చి పాదాలు పట్టుకొని ఏడుస్తుంటే ప్రభు సంతోషించి, మిగిలిన 9 కూడా ఎక్కడ అంటే 9 మంది ఉన్నారు కదా, మీరు 10 మంది కదా మొత్తం జబ్బు వచ్చిన వాళ్ళు, కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు,
ఈ సమరయుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ రాలేదేమి? అయ్యో, వారు కూడా శుద్ధులు కాలేదా? వారు కూడా స్వస్థత పొందారు కదా. కానీ 10 మందిలో నేను ఆశించిన కృతజ్ఞత ఒక్కళ్ళలోనే కనపడింది, మిగిలిన 9 మంది ఏరి అని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా 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 మనల్ని దర్శిస్తాడండి, మనల్ని పరిశీలిస్తాడండి దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. ఒక పని చెప్పినప్పుడు ఆ చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా, దేవుడు చెప్పిన ప్రకారం మనం అడుగులేస్తున్నామా లేదా అనేది దేవుడు పట్టించుకుంటాడు, దైవజనుడు కూడా పట్టించుకుంటాడు. చాలామంది పరిచారకులకు, విశ్వాసులకు ఆ సంగతి తెలియదు. దైవజనుడు అంటే మాలోకం అనుకుంటారు. మాలోకం కాదండి, ఈ లోకం పరలోకం రెండింటిని టచ్ చేసినోడు దైవజనుడు అంటే. దైవజనుడు అంటే మాలోకంగా నీలాంటి 100 మంది మాలోకాలని దారిలో తీసుకురాగలవాడు దైవజనుడు అంటే. దైవజనుడు మాలోకం అని పొరపాటును కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వు నెంబర్ 1 మాలోకం, నువ్వు తిక్కల లోకం అన్నట్టు. దేవుని కృపను బట్టి నేను కూడా కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పి ఏం ఎరగనట్టే ఉంటాను నేను. వాళ్ళు అనుకుంటారు నేను మర్చిపోయానని. పొరపాటును కూడా మర్చిపోను నేను, వాళ్ళకి తెలియదు ఆ సంగతి. రేపు చేయమన్న పని రేపు చేశాడా లేదా అనేది చూస్తా. రేపు చేయలేదా అడగను, మౌనంగా ఉంటా. ఎల్లుండి కూడా అడగను, మౌనంగా ఉంటా. 4-5 రోజులు గడిచిన తర్వాత నీకు ఫలానా పని చెప్పానే, చెప్పావన్నా, అది చేయలేదన్నా, అది ఎందుకు చేయలేదు నాయన అంటే అన్నా చేయలేదన్నా, ఇప్పుడు చేస్తానన్నా అంటే, నేను ఆ రోజు చెప్పాను కదా చేయమని అంటే, అప్పుడు చెప్పావన్నా అంటే, అప్పుడు మర్చిపోన్నా ఆయన, నేను నీకు ఇప్పుడు ఈ మాట చెప్పి 4 రోజులైంది. ఆవిడ పక్కకు పోయి తిట్టుకోవాలి. ఇక ఈడు మర్చిపోడు. ఎట్లా మర్చిపోతానండి? ఎలీషా దగ్గర ఉన్నాడు ఒకడు శిష్యుడు, తిక్కల శిష్యుడు గెహజీ. ఆయన లోపలికి పోయాడు, కమ్మగా నయమాను చాంతున్న సొమ్ము ఇస్తానంటే గడ్డువాం మీద కుక్కలాగా ఆయన తినడు, పక్కనున్న మమ్మల్ని కూడా తిననీయడు. గడ్డువాం మీద కుక్క కూర్చుందనుకో, గేదెలను తినేది, గొడవ చేసిద్ది. అది పోనీ అదన్నా తింటుందంటే అది కూడా తిందు. అది తినదు, గేదెల్ని తిననీయదు. అందుకని గడ్డివాం మీద కుక్క లాంటి సామెత వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఈ ఎలీషా మంచిగా వాడు సొమ్ము తీసుకొచ్చి ఇస్తే హాయిగా తీసుకొని ఇంట్లో పెట్టుకోక, ఈయన్ని నమ్ముకుంటే నాకు తేడా పడేటట్టుంది, నేనన్నా సొమ్ము చేసుకోవాలి అని రథం వెంట పరిగెత్తాడు. ఎందుకంటే పెద్ద ఆయన ఇంట్లో పోయి తలుపేసుకున్నాడు. వెళ్ళాడంటే రాడు బయటికి. కాబట్టి ఓయబ్బా, ఆయన వచ్చేటప్పటికి మనం కార్యక్రమాలన్నీ ముగించుకొని కూడా రావచ్చని రథం వెంట పరిగెత్తి, అయ్యా నయమాను గారు, ఇప్పుడే మన్యం నుంచి కొంతమంది వచ్చారు, వారికి అవసరం ఉంది కాబట్టి ఇందాక మీరు ఇస్తామన్నవి తీసుకొని రమ్మని మా అయ్యగారు చెప్పాడని పోయి అడిగాడు. పోయి ఎలీషా పరువు కూడా తీశాడు. దరిద్ర పని చూడండి. ఆయన చెప్పలా, ఎంత విలువ తక్కువ. ఆయన ఎంత హుందాగా వెనక్కి పంపించేశాడు వద్దు పో అని. ఎంత గంభీరంగా ప్రవర్తించాడు. వెళ్ళి ఆ మాట చెబితే నయమాను తక్కువ అనుకోడా, ఎలీషాని తేలిగ్గా అనుకోడా. పెద్ద బెట్టు చేశాడు. అవసరం వచ్చేసరికి మళ్ళా దేహి అని పంపించాడు. ఏం దైవజనుడు అని. చులకనగాడా దైవజనుడు? ఎవరు చేశారు చులకన దైవజనుడిని? గెహజీ చేశాడు, శిష్యుడు చేశాడు. అనుకున్నాడు అయ్యగారు బయటకు వచ్చేటప్పటికి చాలా టైం పట్టిద్ది, ఈ సొమ్మంతా మనం దాచిపెట్టుకొని కూడా రావచ్చు అని మొత్తం వైనం చేసుకొని ఏమి ఎరగనట్టు వచ్చి బయట నిలబడ్డాడు. ఆయన ఆ కార్యక్రమాన్ని అంతా ముగించుకొని వచ్చి నిలబడితే అప్పుడు డోర్ తీసి వచ్చాడు బయటికి. గెహజీ, ఎక్కడికి వెళ్ళావు నాయనా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను గురువు గారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానండి. మీరు ఇందాక లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటిదాకా ఇక్కడే ఉన్నాను. అవునా?
నువ్వు ఆ నయమాను రథం వెంట పరుగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వెండి బంగారాలు ద్రాక్ష తోటలు సంపాదించుకున్నటకి ఇది సమయమా? ఇది ఆ సమయమేనా? ఏం చేయాలని వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏం ఆశపడుతున్నావు అంటే వాని హృదయములో ఏం కోరుకొని అవి తెచ్చుకున్నాడో కూడా చెప్పాడు. వెండి బంగారాలు సంపాదించడానికి, ద్రాక్ష తోటలు సంపాదించడానికి, తోట కొనాలంటే పైసలు కావాలి. వీడు ఎదురు చూస్తున్నాడు, ఏదైనా 4 రూపాయలు సంపాదిస్తే ఏదైనా తోట కొనుక్కుంటే, సేద్యం చేసుకుంటే ఈ ముసలోడు ఉన్నా పోయినా మనకైతే ప్రాబ్లం ఉండదని వాడి స్కెచ్లని నాకు తెలుసు. ఏమండి, ఏదో మధ్యలో జుట్టు పోయింది పాపం ఎలీషాకి. ఏమండి, జుట్టు పోయి పాపం ఆయన కొంచెం అదో రకంగా కనపడుతుంటే తిక్కలోడు అనుకున్నాడు. ఒరే తిక్కలోడు కాదురా, డేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రమాదం అంటే, నువ్వు ఎక్కడికి పోతున్నావో నీ వెంట తన మనస్సును పంపగలడు. నీ హృదయ అంతరంగములో నీవేమి తలంచుకొనుచున్నావో దాన్ని కూడా బయటకు తీసి చెప్పగలడు. రహస్యములను ఎరిగిన వాడు. అక్కడ నడవు మన కథలు. దైవజనుడు అంటే కొంతమంది చాలా తేలిగ్గా ఆలోచిస్తారండి. దైవజనుడు కూడా దేవుడు ఆ కృపను ఇస్తాడు. నేను కొన్ని పనులు చెప్తా కొంతమందికి. కొంతమంది ఎంత తెలివి అంటే నేను చూసినప్పుడు చేస్తారు, నేను చూడనప్పుడు షో చేస్తారు. అది కూడా తెలుసు నాకు. అయితే నేను ఒక పని చేస్తా. ఏదన్నా ఒక పని నేను చెప్పినప్పుడు చెయ్యకపోతే వాళ్ళనేమి నిందించను, కానీ వాళ్ళు వదిలేసిన ఆ పని నేనే పోయి చేసుకుంటా. నీకు అంత మించిన శిక్ష ఇంకొకటి లేదు. వాడికి మైండ్ ఉంటే, మనస్సాక్షి ఉంటే, సిగ్గు శరం అనేది వాడికి ఉంటే, ఇక వానికి అంత మించిన శిక్ష ఇంకొకటి లేదు. గద్దిస్తే అది వేరు, కానీ గద్దించను. వాడు చెయ్యని పని నేను పోయి చేస్తా. చెప్పిన పని వాడు చేశాడా లేదా చూస్తా. అలా చూస్తానని వాడు అనుకోడు, ఆమె అనుకోదు, కానీ చూస్తా. మన నాయకత్వం అంటే అంతే ఉంటుంది. అలాంటి పరిశీలన అనేది లేకపోతే ఒక వ్యవస్థను నడపటం అంత తేలికైన విషయం కాదు. ఆ కృప దేవుడే ఇస్తాడు, ఆ శక్తి. దేవునికే మహిమ కలుగును గాక. చాలా విషయాలు గుర్తుండవు అనుకుంటారు. లేదు, దేవుడు ఎరుగును, ఆయన ఏర్పరచుకున్న దైవజనుడు కూడా ఎరుగును. నువ్వు ఎప్పుడో సంవత్సరం క్రితం వస్తావు, ఏదో సమస్య చెబుతావు, వెళతావు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాల తర్వాత నువ్వు కనపడితే అమ్మా ఆ సమస్య ఏమైందని అడిగేటట్టు చేస్తాడు దేవుడు. మరిసిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు. నీకు పోవటమే మైండ్. అన్న అది నీకు గుర్తుందా ఇప్పటికి కూడా అంటే ఇంకా 10 ఏళ్ళకు వచ్చినా గుర్తుంటుందమ్మా. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయం నేనేదో నటనగా తీసుకోలేదమ్మా. నీ సమస్యను నీ స్థానంలో ఉండి నిజంగా తీసుకొని ప్రార్థించా, అందుకు అడుగుతున్నా. ఏమండి, స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. మనుష్యుడే ఇలా ఉంటే వామ్మో ఆయనండి. ఎదుటి వాళ్ళ నటనను మనుషుడే గుర్తుపట్టగలిగితే మరి దేవుడు. సో మీరు గ్రహించాలి, దేవుడు రహస్యాలు ఎరిగిన దేవుడు. మనల్ని దర్శించిన తర్వాత మరలా మనం ఏం చేస్తున్నామో, దేవుడు మనల్ని దర్శించి మనకు చెప్పిన విషయాలను మనం కొనసాగిస్తున్నామో, ముగించామో, నిలకడగా ఉన్నామో, చంచల బుద్ధితో మళ్ళా బలహీనపడి వెనక్కి తిరిగామో, ఆయన మనల్ని గమనిస్తాడు, పట్టించుకుంటాడు. ఆయన మన రహస్యములను ఎరిగినవాడు. నేను చెబుతున్నా, చేప కడుపులో ఉన్న షెకెలను కూడా చూసిన వానికి నీ అంతరంగమును దాచగలవా?
అగ్ని వంటి నేత్రాలు కలిగిన వాడు. ఏ చేప కడుపులో షెకెల్ ఉందో, పేతురు వెళ్ళి గాలం వెయ్యగానే ఏ చేప వచ్చి ముందు ఆ గాలాన్ని పట్టుకుంటుందో, ఆ చేప యొక్క గమనాన్ని ఎరిగినవాడు, దాన్ని శాసించగలవాడు. ప్రభు ఈ మాట చెబితే పేతురు గాలం దగ్గరికి వెళ్ళి గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి కరెక్ట్గా ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ప్రేరణ పొంది అక్కడ గాలం వేస్తే కరెక్ట్గా ఏది వచ్చి ఆ గాలాన్ని పట్టుకుంటుందో. కొద్దిగా కొంచెం లోతుగా ఆలోచిస్తే మైండ్ పోయే సంగతి అది. అకాయ్ స్తోత్రం చెప్పమా, గట్టిగా చెప్పురా. కానీ చేశాడు. చేప కడుపులో రహస్యాన్ని ఎరిగిన వాడు నీ నా అంతరంగాలోని రహస్యాన్ని ఎరగడా? ఎరుగును, తెలుసు. అసలు ఎంత వింతైన విషయం అంటే, ఇప్పుడేదో మనం పుట్టినప్పుడు తెలియటం కాదు, నియమింపబడిన దినములలో ఒక్క దినము కూడా కాక మునిపే మన టోటల్ జీవితం మొత్తాన్ని గ్రంథస్థం చేసి పెట్టేశాడు ఆయన. నీ గెలుపులు తెలుసు, నీ ఓటాలు తెలుసు, నీ ఏడుపు తెలుసు, నవ్వు తెలుసు, కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, అవమానం తెలుసు, ఘనత తెలుసు, రహస్యమందు నువ్వు చేసే ప్రార్థన తెలుసు, రహస్యమందు నువ్వు ఏడ్చే ఏడుపు తెలుసు. నీ అంతరంగంలో, నీ రహస్యంలో నువ్వేమనుకుంటున్నావో ఎరుగు ఉన్నాడు ఆయన. ఎప్పుడు? అసలు నువ్వు పుట్టక ముందే. అలాంటోడు మళ్ళీ నిన్ను దర్శించడు, నిన్ను అబ్జర్వ్ చేయడు, నన్ను చేయడు, చేస్తాడు, పరిశీలన చేస్తాడు.